కాళేశ్వరం ప్రాజెక్టుపై తుది నివేదిక ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన కేబినెట్ మినిట్స్, ఇరిగేషన్ శాఖ ఇచ్చిన రిపోర్టులను కమిషన్ చైర్మన్ స్టడీ చేస్తున్నారు. ఇక ఈ నెలాఖరుకు లేదంటే ఆగస్టు మొదటి వారంలో రిపోర్ట్ ప్రభుత్వానికి అందించనున్నారు. కోల్కతాకు వెళ్లిన పీసీ ఘోష్ అక్కడే రిపోర్ట్ సిద్ధం చేయనున్నారు. ఇక ఇప్పటికే నివేదిక దాదాపు సిద్ధమైన చిన్న చిన్న చేంజెస్ తో సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ నెలాఖరులోపు నివేదిక ఇస్తారా లేదంటే మరో నెల రోజులు గడువు పొడిగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. కాళేశ్వరం కమిషన్ తన విచారణ పూర్తి చేసింది. మొత్తం 115 మందిని విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు, రాజకీయ నాయకుల్ని విచారించింది. అధికారుల నుంచి అఫిడవిట్లు తీసుకుని ఆ తర్వాత క్రాస్ ఎగ్జామిన్ కూడా చేసింది. ఆ తర్వాత కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను విచారించింది. గత నెలలో అప్పటి ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకున్న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, ఈటెలను విచారించింది. వారిచ్చిన సమాచారాన్ని తీసుకుంది. ఈ ముగ్గురు కేబినెట్ ఆమోదంతోనే ప్రాజెక్టు పనులు చేశామని, అన్ని అనుమతులు ఉన్నాయని విచారణలో చెప్పారు. దీంతో ప్రభుత్వం దగ్గరున్న కేబినెట్ మీటింగ్ మినిట్స్ సబ్మిట్ చేయాలని ప్రభుత్వానికి కమిషన్ గత నెల లేఖ రాసింది. ఈ మేరకు ఈ నెల 1న ప్రభుత్వం నివేదిక పంపింది. ఈ నెల 6న కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ హైదరాబాద్ వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన కేబినెట్ మీటింగ్ మినిట్స్ రిపోర్ట్, ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదికలను పరిశీలించారు. అలాగే మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ను విచారణకు పిలిచారు. మేడిగడ్డ కుంగినప్పుడు కమిషన్ పేరు చెప్పి గ్రౌటింగ్ ఎందుకు చేయించాల్సి వచ్చింది, గతంలో విచారణ టైంలో తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారంటూ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 9న విచారణకు హాజరై అనిల్ కుమార్ వివరణ ఇచ్చారు. ఈ నెల 11న మాజీ మంత్రి హరీష్ కమిషన్ చైర్మన్ను కలిశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన 6 కేబినెట్ అప్రూవల్స్, 3 శాసనసభలో ఆమోదం పొందిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసినట్లు చెప్పారు. అన్ని రిపోర్ట్లను స్టడీ చేసిన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ తిరిగి కోల్కతా వెళ్లిపోయారు. ఈ నెలాఖరులోపు మళ్లీ తిరిగి హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 27 లేదా 28న లేదంటే ఆగస్టు మొదటి వారంలో నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఆగస్టు మొదటి వారంలో నివేదిక ఇచ్చేట్లయితే కమిషన్ గడువును పొడిగించాల్సి వస్తుంది. అదే జరిగితే కమిషన్ గడువు మరో నెల పొడిగించే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పటికే రిపోర్ట్ రెడీ అయినట్లు సమాచారం. మొత్తం 400 పేజీలతో నివేదిక గతంలోనే సిద్ధం చేయగా ఇప్పుడు దాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతోపాటు ఓ సినాప్సిస్ రిపోర్ట్ కూడా రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. అయితే రిపోర్ట్లో ఏముంటుంది, ఎవరిని బాధ్యులుగా చేస్తారు, ఎవరి వైఫల్యంతో మేడిగడ్డ కుంగింది, ఎవరి పాత్ర ఏంటి, విచారణకు వచ్చిన నాటి సీఎం, మంత్రుల పేర్లు అందులో ఉంటాయా, అధికారులు ఎవరెవరు ఉంటారు, ఐఏఎస్లు ఉంటారా అన్న చర్చ సాగుతోంది.